కొర్ర నల్ల మినుముల దోశ. సో మామూలుగా నల్ల మినుములు అందరికీ తెలిసిందే, చాలా హెల్దీ. దాంతో మినపలడ్డులు కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఇది కొర్రల కాంబినేషన్తో ఈ దోశ ఎలా ఉండబోతుందో ఈరోజు తెలుసుకుందాం. మంచి అల్పాహారం ఆర్ డిన్నర్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర నల్ల మినుముల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కొర్ర బియ్యం 1 కప్పు, దోశ రైస్ 1 కప్పు, నానబెట్టుకున్న నల్ల మినుములు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, నానబెట్టిన ఎండుమిరపకాయలు 5, ఉప్పు తగినంత, పసుపు తగినంత, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఇడ్లీ కారం 1 టేబుల్ స్పూన్. కొర్ర నల్ల మినుముల దోశ. సో దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనము ఇదిగోండి, ఇది మనకు దోశ రైస్. ఇది మనకు బయట దొరుకుతుంది, అందరికీ తెలిసిన విషయమే. సో దాన్ని మనము నానబెట్టుకున్నాం. ఒక ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, ఒక 5-6 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి, ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇది నల్ల మినుములు, ఇది కూడా నానబెట్టుకున్నాము. కొర్రలు, ఇది కూడా మనం నానబెట్టుకున్నాము. ఈ 3 కూడా నానబెట్టుకున్నాం. అలాగే ఎండుమిరపకాయలు కూడా నానబెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే చేద్దాం. ప్రాసెస్ చేసే ముందు అసలు ఇది ఏంటి, ఎందుకు మనము ఈ దోశ చేస్తున్నాము అంటే కొర్రల్లో అధికంగా మనకు ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఎముకలకు చాలా చాలా బలము, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది. ఓవరాల్గా అండి అసలు బరువు తగ్గడానికైనా, గ్లూటెన్ లెవెల్స్ తగ్గించుకోవడానికైనా, గ్లూటెన్ ఫ్రీ, చాలా చాలా మంచిది. అలాగే మనం ఈరోజు నల్ల మినుములు ఉపయోగిస్తున్నాం. నల్ల మినుములు పిల్లలకు ఎంత మంచిదంటే ఇది కూడా సేమ్ అండి. అంటే ఈరోజు కొర్రలు నల్ల మినుములు పోటీ పడుతున్నాయి అన్నమాట. ఇది కూడా మనకు వెరీ స్ట్రాంగ్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబరు, ఐరన్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అండ్ మంచి బలం అనమాట. నల్ల మినుములతో మినపలడ్డూలు చేసి పిల్లలకు పెట్టాము అంటే విత్ బెల్లం, చాలా చాలా హెల్దీ. సో ఈరోజు ఈ కాంబినేషన్స్తో మనము తయారు చేసుకోబోతున్నాము చక్కటి కరకరలాడే దోశ. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో ముందుగా నానబెట్టుకున్నటువంటి కొర్రలు వేసుకుందాం. అందరి ఇళ్లలో ఈ మధ్య కొర్రలు, జొన్నలు ఇవన్నీ ఉంటున్నాయి. సో కొత్తగా వాళ్ళు తెచ్చుకునేది ఏమీ లేదు. జొన్నలు, జొన్న రవ, జొన్న పిండి ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఆ తర్వాత దోశ రైస్, దీనికి తగ్గట్టుగా దోశ రైస్ ఇది కూడా దొరుకుతుంది. ఒకవేళ మీ ఇంట్లో రెడీగా దోశ రైస్ లేదు అనుకుంటే మీరు మామూలు రైస్ వేసుకోవచ్చు, పర్వాలేదు. దోశ రైస్ వేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం బాగా వస్తాయి అన్నమాట దోశలు. ఇంకా దానికన్నా డెడికేటెడ్ కదా అది, అందుకు. సో ఆ తర్వాత నల్ల మినుములు సమానంగా అన్నీ ఆల్మోస్ట్ సమానంగా వేసినట్టే లెక్క, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఆ తర్వాత దీంట్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే చాలా హెల్తీగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి కొబ్బరి. ఓకే, పచ్చి కొబ్బరి కూడా మనము ఇందులోనే వేసుకొని రుబ్బుకుంటున్నాం అనమాట. అదొక ఎక్స్ట్రా టేస్ట్. మామూలు దోశల్లో మనం చెయ్యమది కదా, ఇందులో చేస్తున్నాం. సో ఆ తర్వాత నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం చక్కగా రుబ్బేసుకోవాలి. సో నీళ్ళు ఎంత క్వాంటిటీ పోయాలి? మామూలు దోశ క్వాంటిటీ, జారుడుగా ఉండాలి పిండి. ఆ జారుడుగా ఉండేంత వరకు మనం నీళ్లు పోసుకొని చక్కగా ఫైన్గా రుబ్బేసుకోవాలన్నమాట. సో ఎంత హెల్దీ అంటే చూసారా, మీరు చక్కగా ఏంటి అంటే ఇలా రుబ్బేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే హ్యాపీగా మనము మన దోశలు వేసేసుకోవచ్చు. కాసేపు అలా ఉంచాలి, ఇమ్మీడియట్గా కాకుండా. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం వేస్తాం. మీ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మాత్రం ఒక 30 మినిట్స్ to 1 hour వరకు దాన్ని అలా పక్కన పెట్టేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సరే, ముందుగా ఇవన్నీ రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత ఇంకొకటి 2 వేయాలి ఇందులో, అదేంటో కూడా చెప్తా. రుబ్బుకొని తీసుకొచ్చేస్తా. చూసారా, చక్కగా రుబ్బేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేద్దాం. పర్ఫెక్ట్ అండి. చూసారా, ఇలా ఇలా ఉండాలన్నమాట. ఇంతకంటే నీళ్ళు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఇప్పుడు ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నాము అంటే కాస్త ఇంగువ, అలాగే కాస్త పసుపు, అంటే కొంచెం మనకు రంగు. మీకు ఆ పసుపు రంగు వద్దు, ఇలాగే వైట్గా కావాలి అంటే పసుపు యాడ్ చేసుకొని అక్కర్లేదు. అంటే కొంచెం మనం డిఫరెంట్గా చేస్తున్నాం కాబట్టి పసుపు కూడా లైట్గా వేసాం. సో ఇంతవరకు మనం అసలు ఉప్పు యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేద్దాం. సరిపోతుంది. ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది. సో చివరిగా యాడ్ ఆన్ లాగా ఏంటి అంటే మనకు చక్కగా జీలకర్ర వేసుకుంటున్నాం అనమాట. ఇది మీరు మామూలుగా దోశ వేసుకున్నప్పుడు అలా దూరగా వేయించినప్పుడు పెసరట్టుకు వేసుకున్నట్టు అందులో పైనుంచి కూడా వేసుకోవచ్చు. ఇందులో టెన్షన్ లేకుండా హ్యాపీగా ఇందులో వేసేసుకుంటే ఇంకా మనకి అది కూడా హ్యాపీ, ఈజీ. ఇక్కడ ఒక కారం పొడి తీసుకున్నానండి నేను బేసిక్గా. ఇదేంటి అంటే మనకు ఒక
ఇడ్లీ కారం లాంటిది అనమాట. సో ఇడ్లీ కారం బేసిక్గా మనము దోశ వేసుకున్నప్పుడు పైనుంచి ఇలా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సరే, ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో ఇదేంటి అంటే మనకు ఈ పిండి ఒక రకంగా చెప్పాలి అంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అంటే ముందు రోజు నానబెట్టుకుంటే మిగతాదంతా కూడా మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అండ్ ఈ పిండిని చక్కగా మనము 2 రోజుల వరకు వాడుకోవచ్చు. బాక్సుల్లో పెట్టుకొని వెళ్ళాము అంటే మీకు అసలు యాక్చువల్గా వేరే దీంతో చట్నీ కూడా అవసరం లేదు. అంటే మన కారం, అంటే మన ఇంట్లో ఇట్లా కారం ఉందనుకోండి, సో చక్కగా కారం వేసేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. ఇడ్లీ కారం అనే కాదు, మన దగ్గర ఏదున్నా సరే, కొంతమంది దగ్గర చట్నీ పొడిలాగా తర్వాత రకరకాలు ఉంటాయి కదా, సో అలాంటివి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. అప్పుడు మీకు వేరే చట్నీలా కూడా అవసరం లేదనమాట. సో హెల్దీ అండి. మన నల్ల మినుములు ఎప్పుడు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, నల్ల మినుములు కుర్రల కాంబినేషన్ అంటేనే చాలా సూపర్ కాంబినేషన్ అనమాట. సో ఓకే, సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో పెనం కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఫస్ట్ కొంచెం మనం నూనె వేసుకుందాం, జస్ట్ మనకి చిన్న సీజనింగ్ లాగా. అండ్ ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పిండిని దోశలాగా వేసేసుకుందాం. సో ఇలా చక్కగా సాధ్యమైనంత పలుచగా వేసేసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ మనం కాస్త నూనె వేసేసుకొని మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఈ ఇడ్లీ కారం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా వేసుకుందాం. మీకు ఇది చూసుకోండి, కొంచెం కారంగానే ఉంటుంది ఇది కూడా. సో దాన్ని బట్టి మీకు ఎంత కావాలో ఏంటో చూసుకొని వేసుకోండి. అండ్ ఇట్లా ఇడ్లీ కారం వేసుకున్న తర్వాత కూడా మనం ఈ కారం పొడి మీద నుంచి కాస్త నూనె వేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం మనం సిమ్లో పెట్టుకొని 2 వైపులా వేయించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. బాగా సిమ్లో పెట్టుకుంటే మనకి ఇటువైపు కూడా ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఒక 2 minutes టైం పడుతుందండి. దోశ పిండి రుబ్బుకున్నాము, చక్కగా దోశ కరకరలాడే దోశ వేసేసుకున్నాము. సో ఇక్కడ చూసారా, ఇడ్లీ కారం కూడా వేసాము. బట్ ఇడ్లీ కారం వేసాక యాక్చువల్గా 2 వైపు తిప్పనక్కర్లేదు. నేను ఊరికే జస్ట్ అలా లైట్గా తిప్పాను, కానీ మన కారం మాత్రం ఎక్కడికి కదలలేదు. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. సో దీన్ని మనం ఇలా హాఫ్ ఫోల్డ్ చేద్దాం. కారం పొడి వేసినట్టు కూడా తెలుస్తుంది. దీన్ని చక్కగా ఇలా సర్వ్ చేసేసుకుందాం. ఎటువంటి చట్నీ నాకు తెలిసి అయితే అవసరం లేదు. కాకపోతే అందరికీ బేసిక్గా దోశ అనగానే చట్నీతో అట్లా మ్యాండేటరీ అనమాట, 100%. అది లేకపోతే వాళ్ళకు తిన్న ఫీలింగ్ ఉండదు, కాబట్టి మీరు తినచ్చు. బట్ ఇది ఆల్రెడీ ఇడ్లీ కారం ఉంటే కనుక అసలు అవసరం లేదనమాట. సో కొర్ర నల్ల మినుముల దోశ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర నల్ల మినుముల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కొర్ర బియ్యం 1 కప్పు, దోశ రైస్ 1 కప్పు, నానబెట్టుకున్న నల్ల మినుములు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, నానబెట్టిన ఎండుమిరపకాయలు 5, ఉప్పు తగినంత, పసుపు తగినంత, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఇడ్లీ కారం 1 టేబుల్ స్పూన్. కొర్ర నల్ల మినుముల దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న కొర్రలు, నానబెట్టుకున్న దోశ బియ్యం, నానబెట్టుకున్న నల్ల మినుములు, పచ్చి కొబ్బరి తురుము, ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి వేసి మెత్తగా దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఇంగువ, పసుపు, సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాపై నూనె వేసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని పైన నుంచి కాస్త నూనె, ఇడ్లీ కారం పొడి వేసుకుని 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర నల్ల మినుముల దోశ రెడీ.